హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రిపుల్ హెచ్ కిచెన్. నేను మీ షెఫ్ హరి. ఈరోజు మన ఛానల్‌లో ఎంతో సాఫ్ట్‌గా, టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు రెసిపీ మీకోసం. ఈ రెసిపీ పూర్తిగా స్వీట్ షాప్ స్టైల్‌లో ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా అండ్ సాఫ్టీగా ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చుతుంది. ఈ కొలతలతో మీరు ట్రై చేయండి. తప్పకుండా పర్ఫెక్ట్‌గా బొబ్బట్లు మీరు చేసేయగలరు. మన వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోకండి. ముందుగా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీకి నేనైతే హాఫ్ కప్ శనగపప్పు తీసుకుంటున్నానండి. మీరైతే గ్లాస్‌తో అయినా దేనితో అయినా తీసుకోవచ్చు. కప్పే ఉండాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పప్పు తీసుకున్న తర్వాత మనం నీట్‌గా కడుక్కొని 2, 3 సార్లు మళ్ళీ పప్పు ములిగే వరకు కొంచెం ఎక్స్ట్రాగా వాటర్ వేసుకొని ఒక గంట వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్‌లో ఒక హాఫ్ కప్ గోధుమ పిండి, ఒక హాఫ్ కప్ మైదా, ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా లాంటి దాంట్లో జల్లించుకోండి. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత 1 ½ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. తర్వాత లైట్‌గా షుగర్ యాడ్ చేసుకోండి. నేను కలర్ వస్తదని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఈ విధంగా పొడి పొడిగా మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఈ విధంగా పొడి పొడిగా కలుపుకున్న తర్వాత లైట్‌గా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ డౌ టైప్‌లో కలుపుకోండి. చపాతీ టైప్ డౌ కంటే కొంచెం సాఫ్ట్‌గా ఉండాలండి ఈ డౌ. కొంచెం సాఫ్ట్‌గా ఉంటే సరిపోతుంది. ఆ విధంగా కలుపుకోండి. వాటర్ లైట్‌గా యాడ్ చేసుకోండి. ఒకసారి మాత్రం వేసుకోకండి, లూజ్ అయిపోతుంది. ఈ విధంగా సాఫ్ట్‌గా వచ్చే వరకు కలిపిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ గాని, 2 టేబుల్ స్పూన్‌లు ఘీ గాని వేసుకొని ఒక గంట పాటు మూత పెట్టి నానబెట్టుకోండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు అండి నానిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పప్పుని కుక్కర్‌లో వేసుకొని కుక్కర్‌లో 1 ½ కప్ వాటర్ యాడ్ చేసుకోండి. హాఫ్ కప్‌కి 1 ½ కప్ వాటర్ యాడ్ చేసుకొని లైట్‌గా పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత బిగించుకోండి. నేను ఈ టైప్ కుక్కర్ వాడుతున్నాను కాబట్టి ఒక విజిల్ హై ఫ్లేమ్‌లో 15 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే సరిపోతుందండి. అదే నార్మల్ కుక్కర్‌లో అయితే గనక మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 3 విజిల్లు వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపుకొని కుక్కర్ ఎయిర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోండి. మూత ఓపెన్ చేసుకున్న తర్వాత పప్పు ఉడికిందో లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత పప్పుని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా బ్లెండ్ పట్టుకోండి. పీసెస్ ఏమి లేకుండా బ్లెండ్ చేసుకోండి. అదే నార్మల్ కుక్కర్‌లో అయితే గనక లైట్‌గా వాటర్ ఉంటదండి. ఆ వాటర్ మొత్తం వడగట్టేసి ఈ విధంగా పేస్ట్ కింద మెత్తగా పట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఒక హాఫ్ కప్ బెల్లం వేసుకోండి. నేను హాఫ్ కప్ పప్పు తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్ బెల్లం వేసుకున్నానండి. బెల్లంలో బెల్లం కరగడానికి లైట్‌గా వాటర్ వేసుకొని బెల్లం మొత్తం మెల్ట్ అయ్యేటట్టు కరగబెట్టుకోండి. ఈ విధంగా కరిగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పప్పుని యాడ్ చేసుకొని మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నీట్‌గా కలిసేటట్టు కలుపుకోండి. ఈ విధంగా కలిసిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆపుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. చల్లారే వరకు కూడా స్టఫింగ్ యూజ్ చేయకండి. చల్లారిన తర్వాత యూజ్ చేయండి. తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న డౌని తీసుకొని ఒక 2 నిమిషాలు ఈ విధంగా మాలిష్ చేసుకొని మసాజ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ టైప్‌లో సైజులు తీసుకోండి. మొత్తం అన్నీ ఒకే సైజులో ఈ సైజులో తీసుకోండి. ఈ సైజ్ అనే కాదు మీరు కొంచెం పెద్దగా తీసుకున్నా పర్వాలేదు. నాకైతే ఈ సైజులో తీసుకుంటే 8 వచ్చినాయండి ఒక్కొక్క కప్పు పిండికి. మీరైతే కొంచెం పెద్దగా తీసుకుంటే గనక పీసెస్ తగ్గుతాయి. ఈ టైప్‌లో తీసుకున్న తర్వాత మొత్తం నీట్‌గా నెయ్యి అప్లై చేసి ఒక బౌల్‌లో తీసుకున్న తర్వాత పైనుంచి లైట్‌గా నెయ్యి అప్లై చేసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బొబ్బట్లు పూర్ణాన్ని వీటిని కూడా బాల్స్ లాగా చేసుకుందామండి. నేను ఏ విధంగా అయితే ముందుగా మనం పిండి అయితే బాల్స్‌లా చేసి పెట్టుకున్నామో అదే సైజులో పూర్ణాన్ని కూడా సేమ్ సైజులో తీసుకోండి. అప్పుడే చాలా బాగా వస్తుంది. లోపల బాగా స్ప్రెడ్ అయ్యి బాగా వస్తుందన్నమాట మనం చేసుకున్నప్పుడు. బొబ్బట్లు ఒత్తడానికి నేనైతే బటర్ పేపర్ తీసుకున్నానండి. మీ దగ్గర అవైలబుల్ ఉంటే బటర్ పేపర్ వాడండి. లేదంటే ప్లాస్టిక్ కవర్ ఏదైనా వాడొచ్చు. తర్వాత బటర్ పేపర్ పైన నెయ్యి లైట్‌గా అప్లై చేసుకొని
మనం తీసుకున్న సైజులో ఒక ఉండ తీసుకుని ఆ ఉండని ఈ విధంగా పూరి సైజులో ఒత్తుకోండి. చేత్తో ఒత్తుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా స్లోగా ఒత్తుకోండి. సైడ్‌లు పలసగా వచ్చేలాగా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బొబ్బట్ల పూర్ణాన్ని లోపల పెట్టుకుని ఈ విధంగా కవర్ చేసుకోండి. గ్యాప్ లేకుండా కవర్ చేసుకోండి. గ్యాప్ వస్తే గనక మనం ఒత్తేటప్పుడు పూర్ణం బయటకొచ్చేస్తది. బొబ్బట్టు పొంగదు. నార్మల్‌గా అయిపోద్ది కాబట్టి ఈ విధంగా స్లోగా కవర్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకొని మొత్తం అన్నీ కూడా ఈ విధంగా చేసుకోండి. మన వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోకండి. వీలుంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్‌లోకి షేర్ చేయండి. ప్రతిదీ కూడా ఈ విధంగా ముందుగా పలసగా చేసుకొని స్టఫింగ్ పెట్టుకొని నీట్‌గా క్లోజ్ చేసుకోండి. ఈ విధంగా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. 2 విధాలుగా చూపించానండి. మొదటిసారి ఆ విధంగా చూపించండి. రెండోసారి ఈ విధంగా కూడా మీరు క్లోజ్ చేసుకోండి. ఈ విధంగా క్లోజ్ చేసుకున్నా గానీ మొత్తం ఓపెన్ అవ్వకుండా నీట్‌గా వస్తుందండి. బొబ్బట్టు మనం ఒత్తేటప్పుడు చాలా నీట్‌గా వస్తుంది. ఆ టైప్‌లో కూడా మీరు ట్రై చేయండి. ఈ విధంగా స్టఫింగ్ అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత 1 బై 1 ఈ విధంగా బటర్ పేపర్ పైన నెయ్యి రాసుకొని ఈ విధంగా ఒత్తుకోండి. ఈ విధంగా ఒత్తుకుంటే చాలా నీట్‌గా వస్తుందండి. ప్రాపర్‌గా హ్యాండ్‌తోనే ఒత్తండి. మీరు ఈ పూరీ కర్ర గానీ ఏది గానీ వాడకుండా ఈ విధంగా ఒత్తుకుంటే చాలా పల్చగా నీట్‌గా మొత్తం లోపల ఉన్న స్టఫింగ్ మొత్తం స్ప్రెడ్ అయ్యి చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా అయిన తర్వాత ప్యాన్ వేడి చేసుకొని ప్యాన్ పైన వేసుకొని కాల్చుకోండి. ప్యాను మీడియం హీట్ కదండి, కొంచెం హీట్‌గానే ఉండాలి. ఎందుకంటే ఎక్కువసేపు కాలనివ్వకూడదు. తక్కువ టైంలోనే కాలనివ్వాలి. ఫాస్ట్‌గా నెయ్యి ఎక్కువ వేసుకొని కాల్చుకోండి. ఒక్కొక్క పక్క 10-15 సెకండ్లు కాలిన తర్వాతే నెయ్యి అప్లై చేసి నీట్‌గా కాల్చుకోండి. ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకుంటూ నీట్‌గా కాల్చుకోండి. ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చుకుంటే మంచి ఫ్లేవరు, మంచి స్మూత్‌నెస్ వస్తుందండి. చూసారా ఏ విధంగా పూరీలా ఉబ్బిందనేది? ప్రతిదీ కూడా ఈ విధంగా ఉబ్బుతుందండి. ఎందుకంటే మనం వేసుకున్న కొలతలు అటువంటియి. చాలా బాగుంటది రెసిపీ. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందనేది కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోండి. ప్రతిదీ కూడా అదే విధంగా మీరు నెయ్యి ఎక్కువ వేసుకొని ఈ విధంగా ఒత్తుకుంటూ కాల్చుకోండి. ఈ విధంగా పలసగా ఒత్తుకోండి. పలసగా ఒత్తుకుంటే ఏంటంటే బాగా స్ప్రెడ్ అయ్యి బాగా వస్తుందండి బొబ్బట్లు. లోపల పూర్ణం కూడా మొత్తం ఎంతైతే మనం చేసుకున్నామో దాంట్లో మొత్తం లేయర్ కింద వస్తుంది. చాలా బాగా వస్తుందండి. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ మీకెలా కుదిరిందన్నది కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. ప్రతి బొబ్బట్టు కాల్చినప్పుడల్లా నెయ్యి కొంచెం ఎక్కువ వాడి కాల్చుకోండి. ఈ విధంగా స్లోగా చేసుకుంటూ కాల్చుకుంటే గనక చాలా సాఫ్ట్‌గా అండ్ టేస్టీగా ఉంటుందండి. స్వీట్ అండ్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటదండి ఈ రెసిపీ. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది. మన ఛానల్‌లో వీడియోస్ చూస్తూ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ అండ్ మీరు చూసే ఒక్క నిమిషం కూడా నాకు చాలా వాల్యుబుల్ అండి. మీ అందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్, నా వాయిస్, నా వర్క్ ఎలాగున్నదనేది కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. థాంక్ యూ.